హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ. మార్చ్ 19th ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ అవబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా ప్రీమియర్స్ ఉంటాయి అని అనుకున్నారు కానీ ప్రీమియర్స్ లేవు. డైరెక్ట్గా మార్చ్ 19th ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచే షోస్ స్టార్ట్ అవుతున్నాయి. మరి ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉండబోతుంది, గబ్బర్ సింగ్ కాంబినేషన్ మొత్తం కూడా రిపీట్ అవుతుంది. గబ్బర్ సింగ్ బ్యాచ్ మొత్తం కూడా ఉస్తాద్ భగత్ సింగ్లో ఉన్నారు. వాళ్ళకి ఒక మంచి సీక్వెన్స్ కూడా ఇందులో ఉంది. మరి అంతాక్షరి సీక్వెన్స్ లాంటి సీక్వెన్స్ ఇందులోనే పెట్టారా? ఆ సీక్వెన్స్ ఏంటి, ఇదంతా కూడా క్లియర్గా మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు గబ్బర్ సింగ్ సాయి అండ్ ఇంకా నాగేష్ గారు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. హలో అన్న. హాయ్. హలో అన్న. హాయ్. నమస్తే. ఆర్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఆర్ న్యూస్ ఛానల్కు నమస్కారం అన్న. ఓకే, రైట్, సూపర్. సో ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ ఏంటి విషయాలు, ఏంటి, ఎలా ఉండబోతుంది, మీరు అసలు ఎన్ని రోజులు వర్క్ చేశారు ఏంటి అన్న? ఉస్తాద్ భగత్ సింగ్ మేము అలా 8 days పనిచేసాము. ఉస్తాద్ భగత్ సింగ్ ముందు మాకు 2 పండుగలు వస్తున్నాయి, ఉగాది ఆర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఓకే, 2 పండుగలు పవన్ కళ్యాణ్ అభిమానులకు హరిశంకర్ సార్ ఫుల్ భోజనం, మొన్న గబ్బర్ సింగ్తో ఫుల్ వెజ్ భోజనం పెట్టాడు, ఇప్పుడు ఫుల్ నాన్ వెజ్ భోజనం పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ సార్కి హరిశంకర్కు ఏ బాడీలో ఏంది, ఆయన డైలాగ్ డెలివరీ ఏంది, ఆయన రుమాల్ కడితే ఏంది, ఆయన ఇట్లా రిబ్బన్ కడితే ఏంది, ఇవన్నీ ఆయన మనుషులకు ఆ హీరో మీద చెప్పుకొని నేను మట్టుకైతే చూస్తున్నాను. గబ్బర్ సింగ్స్ నుంచి హరిశంకర్ సార్, నేను అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ సార్ 8 సినిమాలు చేశాను. ఏ డైరెక్టరు ఆయనని మోల్ చేయలేడు. హరిశంకర్ సార్ పవన్ కళ్యాణ్ని ఆయన షార్ట్ ఉన్నది ఒక 2-3 సార్లు చూపెట్టమంటుంటే మా హరిశంకర్ సార్ చూపెడుతుంటే ఆ నవ్వుకుంటేనే ఇలా చేయాలంటే ఇట్లా చూస్తుంటాడు. ఆయన నవ్వేవారికి ఆయన చేసేస్తాడు. ఆ కమిట్మెంటు వాళ్ళిద్దరు చాలా బ్యూటిఫుల్ అన్న. మేము చూస్తుంటే చాలా ఆనందం ఉంటుంది. మేము చాలా రోజుల నుంచి సార్ డ్యాన్స్ చూడాలనిపిస్తుండే. సారు డ్యాన్స్ చాలా 5-6 సినిమాలలో లేదు, డ్యాన్స్ సీరియస్గా సాంగ్స్ ఓజీలో కూడా అంత లేదు. ఈ సినిమాలో మీరు అడిగినందుకు గబ్బర్ సింగ్లో అంతాశ్రీ ఎంత పండిందో అందరూ పబ్లిక్ అలానే ఉండవచ్చు గబ్బర్ సింగ్ టీమ్ అని. కాలర్ ఎగిరేసుకే సాంగ్ లీడ్ ఉంటుందన్న. సార్ని మేమందరు గబ్బర్ సింగ్ బ్యాచ్ని మీరు డ్యాన్స్ ఆడాలని చెప్పి నాలైందన్న అని చెప్పి డైలాగులు ఇప్పుడు మేము హరిశంకర్ మనల్ని ఇదంటారు, ఆ డైలాగ్ బయట పెట్టలేము. రేపు సినిమా థియేటర్లో చూడాలి. సేమ్ అంతాశ్రీ ఎంత పండుతుందో కదన్న, ఆ సీను ఆ సాంగ్లు అంతా ఉంటాము మా గబ్బర్ సింగ్ బ్యాచ్. మళ్ళా మేము ఇన్నాళ్ళ నుంచి ఒక 13-14 సంవత్సరాలు అయింది గబ్బర్ సింగ్ హిట్ అయ్యి. ఆ సినిమా చెప్పుకొనే మాకు చాలా యశాలు వచ్చినాయి. అంతకుముందు బ్యాక్గ్రౌండ్లో ఒక కత్తి పట్టుకొని అది పట్టుకొని బ్యాక్గ్రౌండ్లో క్యారెక్టర్లు చేసామని. పవన్ కళ్యాణ్ సార్ ఎప్పుడు గబ్బర్ సింగ్ ఉన్నారో మా గెటప్లో ఎప్పుడైనా అన్ని సినిమాలో రౌడీగా చూపెట్టారు, కత్తిలు పట్టుకొని ఫైట్లో చూపెట్టారు. ఎప్పుడు గబ్బర్ సింగ్ అయిన అంతాసిరి నుంచి మా ఉన్న అంతాసిలో 18 మందిలో ఒక 10 మంది అయితే కామెడీలోగా అయిపోయినామన్న. ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ మాకు ప్రతి సినిమాలో గబ్బర్ సింగ్ బ్యాచ్ని మనం రాయాలంటే అరే వీళ్ళకి ఆ కామెడీ రాస్తేనే బాగుంటుంది అని మ్యాక్సిమం చేసే సినిమాలు అన్నీ అట్టే కామెడీ. కానీ మా ఉన్న గెటప్ రౌడీగా ఉన్నా కూడా హరిశంకర్ సార్ మా దేవుడు, మాకు అలా పవన్ కళ్యాణ్ సార్ అవకాశం ఇచ్చి అది ఆ విధంగా మనం చేసి ఇప్పటిదాకా అదే పేరుతో మేము బతున్నామన్న. ఇప్పుడు కూడా మేము కాలరీ చెప్తున్నాము. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఇంకొక 15 సంవత్సరాలు హరిశంకర్ సార్ పేరు చెప్పి పవన్ కళ్యాణ్ పేరు చెప్పి మేము బతుకుతామని ఆశపడుతున్నాము. ఓ సూపర్. ఓకే, రైట్. కానీ ఆఫ్టర్ 14 years గబ్బర్ సింగ్ తర్వాత అదే పోలీస్ గెటప్లో ఆయన ఉండడం, మళ్ళీ మీరు ఆయన ముందు యాక్ట్ చేయడం, ఇది 14 years తర్వాత మళ్ళీ జరుగుతుంది కదా. ఎలా అనిపించింది అంటే అప్పటికి ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయనలో మార్పులు ఏం గమనించారు, ఆయన్ని మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 14 years మీరు ఫస్ట్ టైం సెట్లో చూసినప్పుడు మాట్లాడినప్పుడు ఎలా ఉంది ఏంటి? మేము సెట్లో స్టార్టింగ్ పోయినప్పుడు గబ్బర్ సింగ్ పవన్ కళ్యాణ్ సార్ ఆ పోలీ డ్రెస్ వేరన్నా, సర్దార్ గబ్బర్ సింగ్ వేసిన డ్రెస్ వేరా. నువ్వు గమనించానా
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్లో షర్ట్ ఓపెన్ చేసి మీదికని బెల్ట్ పెట్టి ఆ స్టైల్గా అప్పుడున్న గబ్బర్ సింగ్ వేరా. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఒక బాధ్యతలతో ఆ పోలీ డ్రెస్ కూడా ఆ రెస్పెక్ట్తో ఆ సినిమాలో కూడా ఓ పద్ధతిగా ఉన్నాడు. ఇది మొత్తం ఒక ఏరే విధంగా వెళ్తుంది, ఓ సబ్జెక్టు చెప్తాడు అన్నట్టు మేము అనుకున్నాము. ఆడ కూడా డ్యాన్స్లో కూడా ఏదైనా స్టెప్ ఇచ్చినా హరిశంకర్ సార్ వీళ్ళిద్దరు చూసుకొని ఈ స్టెప్ వేయాలన్నా మళ్ళీ తర్వాత నన్ను ఎవరైనా ఇది చేస్తారా అని బాగా ఆలోచించుకొని 6 days అన్న మామూలు స్టెప్. ఈరోజు కాలర్ అయితే సాంగ్ మొత్తం వైలర్ అవుతుంది. ఆ సాంగ్లో ఒక రెస్పెక్ట్ ఆంధ్రప్రదేశ్కి ఒక డిప్యూటీ సీఎం లాగా ఉన్న ఎంత స్టెప్ వేయాలో ఎంత ఏం వేయాలో అని ఒక రజనీకాంత్ సార్కి ఒక గౌరవం ఉన్నది కదా అక్కడ తమిళనాడులో. ఆయన కూడా ఒక సబ్జెక్టు సినిమాలు తీసుకుంటూ పోతాడు. సేమ్ మా పవన్ కళ్యాణ్ సార్ కూడా అదే సబ్జెక్టుగా ఒక ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని ప్రధాన మంత్రి నేను అంత బాధ్యతలతోని ఈరోజు ప్రతి క్యారెక్టర్ అయినా ఒక డైలాగ్ చెప్పాలన్నా ఏదైనా సరే ఆయన మంచి ఆలోచించుకొని చెప్తున్నాడు. మా హరిశంకర్ సార్ అదృష్టం అనుకో ఇక ఈ సినిమా మళ్ళీ ఇంకొక సినిమా చేస్తాడో లేదో అని. ఆయన మాకైతే సీఎం నెక్స్ట్ ఆశపడుతున్నాము. ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ సినిమా చేసే అయితే మంచి సబ్జెక్ట్ ఇవ్వాలి మా సార్కి. ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ కాదు 140 కోట్ల జనాలకు మంచి సబ్జెక్టుగా ఒక ఇవాళ సబ్జెక్టు అని మా ఆశపడుతున్నాం. ఓకే, అంటే మీరు గబ్బర్ సింగ్ టైంలో ఆయన కలిశారు, ఆయన ముందు కాంబినేషన్ యాక్ట్ చేశారు. ఇప్పుడు 14 years తర్వాత ఆయన డిప్యూటీ సీఎం ఉన్నారు. 14 years తర్వాత మళ్ళీ సెట్లో చూశారు, మాట్లాడి ఉంటారు, యాక్ట్ చేశారు కదా. సో ఏంటి అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటి? మీకు ఎటువంటి ఎగ్జైట్మెంట్ ఉండింది? అంటే ఏమన్నా అప్పటికి ఇప్పటికి ఏమైనా మీకు కలవాలంటే ఆయన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఏమైనా టెన్షన్ కానీ ఇదేమైనా ఉండిందా? ఎలా ఉండింది? అందులో మా పవన్ కళ్యాణ్ సార్ మేము మా గబ్బర్ సింగ్లో నేను ఆయన జనసేన పార్టీ పెట్టి నుంచి ప్రతిసార ప్రచారము డోర్ డోర్కి చేస్తాను నేను. అలాగా నేను 2-3 సార్లు మంగళగిరికి వెళ్ళాను. 6 రోజులు సాంగ్ 6 వెరైటీగా అయిందన్న. 6 అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆడ జిమ్మికి అయింది. ఫస్ట్ డే రోజు వచ్చాము. అసలు పవన్ కళ్యాణ్ సార్ మా అమ్మాయి మ్యారేజ్కి వస్తానుండే. మా అమ్మాయి మ్యారేజ్కి వస్తానంటే 100% నేను ఒప్పుకున్నారేదేనని. అదే దినము అక్కడ ఆయన మోడీ సార్ దగ్గరికి పోతున్నానే అన్నాడు. సరే నాగబాబు సార్ని పంపించాడు, చాలా సంతోషం. నాగబాబు సార్ కూడా ఆ రోజు ఆయనకి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉండే. ఎమ్మెల్సీ ఎలక్షన్ తర్వాత ఆ రోజే మా అమ్మాయిది 7వ తారీఖు మ్యారేజ్. అదే దినము చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం పిలిచిండు. నాకు నాగబాబు సార్ కాల్ చేసి, సాయ్ నేను తెలంగాణలో కాలు పెట్టాను హైదరాబాద్లో, మీ ఇంటికి వెళ్ళి నేను మా ఇంటికి వెళ్తాను అన్నాడు. లేలే సార్ నువ్వు కంపల్సరీ ముగ్గురిట్లో ఎవరైనా ఒకరు రావాలి సార్ అని అన్నాను. ఎందుకంటే నా ఫ్యామిలీ మొత్తం ఎవరు మనిషి అంటే పవన్ కళ్యాణ్ మనిషి అంటారు. నా బిడ్డ పిండి మీరు ఎవరైనా ఒకరు రావాలని అన్న. నేను కంపల్సరీ వస్తాను, నువ్వు రాకపోతే నేను చనిపోతా సార్ అని అన్నా. సార్ నువ్వు అలా మాట్లాడకు, నువ్వు చనిపోతా అంటున్నావు, నేను వస్తా కంపల్సరీ అని వచ్చాను. ఆయన సార్ నాతో వెళ్ళేటప్పుడు నాకు ఒక ఎమ్మెల్సీలా జనసేన కూడా నాకు అంత వెల్కమ్ చెప్పలే, అంత సన్మానం చేయలేదు. సార్ మీ ఇంటికి వచ్చిన చాలా హ్యాపీ, నువ్వు ఇంత భార్యతకు సన్మానం చేస్తావు అనుకోలేదు అని మా నాగబాబు సార్ వచ్చి మా అమ్మాయికి మా అల్లునికి ఆశీర్వాదం ఇచ్చారు. దాని తర్వాత రీసెంట్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఆ సాంగ్కి మేము షూటింగ్కి వెళ్తే సార్ రాలేని కామూష్ ఇలవడ్డా. మా గబ్బర్ సింగ్ టైంలో అందరు పోయి సార్ కాలు మొక్కిండ్రు చేసారు. నేను వెళ్ళి ఇట్లా అటు ముఖం పెట్టుకున్నా, నన్ను చూసాడు అని చూసినప్పుడు నేను కాలు మొక్కిన. చూసి ఏం సార్ ఎలా ఉన్నావు? సార్ బాగున్నా సార్ ఇట్లా చూసిండు. చూసి ఆయన 500 మంది డాన్సర్స్ హరిశంకర్ గారు ఆయన మంగళగిరికి వచ్చాను. హరిశంకర్ సార్ షార్ట్ రెడీ ఉన్నారు. అప్పటికి 12 అవుతుంది, ఒక షార్ట్ కూడా చేయలేదు. ప్రొడ్యూసర్ ఏమనుకుంటే అడవాడు చేస్తూ ఉన్నాడు. ఈయన నాతో మాట్లాడుకుంటూ ఉన్నాడు. మాట్లాడుకుంటూ కింద ఒక మంచం మీద ఇట్లా పండుకుంటే సాయి కూర్చో అని అన్నాడు. అరే ఇంకా షార్ట్ రెడీ అంటుండు. అరే ఇట్లా కూర్చుంటే దీన్ని మేము అనుకుంటాడేమో అనుకొని నేను కూర్చుంటే ఏం సార్ మీ ఇంటికి ఎప్పుడు భోజనం పిలుస్తావు అని అన్నాడు. సార్ నేను కరెక్ట్ నేను విన్నానా లేదో ఇప్పటికి పవన్ కళ్యాణ్ సార్ మేము దొరకడం కష్టము సార్, మా అల్లుని మా బిడ్డకి చెప్పినా సార్ ఒక ఫోటో దింపాలి, నేను మీ ఇంటికి వస్తానా అని అంటున్నా. అరే సార్ మా ఇంటికి వస్తారా సార్, సంతోషం సార్, ఎప్పుడో సార్ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేసుకో అని అన్నాడు. ఒక జిమ్మికి అయింది అక్కడ. నెక్స్ట్ డే రోజు మళ్ళీ తర్వాత సార్ వచ్చిండు. ఇక మాకు డాన్సర్లో మేము ఆర్టిస్ట్లో మేము ఉంటాము, ఒక షార్ట్ అయితే పడ్డది కదా, లాస్ట్ డైలాగ్లు ఏముంటాయని ఒక జాల కూర్చున్నాం.
ఆడ మా రమేష్ని పిలుస్తని షార్ట్లో పెట్టారు. షార్ట్ ఏదైనాక నన్ను చూశాడు, దోలాడినాడు. బాబీ అని బాబీ సార్ని హరిశంకర్ వాళ్ళ అసిస్టెంట్ని పిలిచిండు. సాయి ఏడా అని అన్నాను. సాయి బయట 5-6 మంది, నేను ఎక్కడో టెంట్ కాడ పోయి వండుకున్నా. 5-6 మంది సార్ పిలుస్తున్నాను వెళ్ళాడు. ఇక సార్ దగ్గరికి వెళ్ళాక సార్ రెస్ట్ తీసుకుంటున్నావా అన్నాడు. లేదు సార్ అన్నాను, ఈ షార్ట్ నువ్వు అన్నాడు. సార్ వచ్చేటప్పుడు ఇట్లా సీట్ కొట్టుకుంటూ ఉంటుంది, అది సినిమాలో హైలైట్ ఉంటుంది ఆ సాంగ్ డ్యాన్స్లో. అది 2వ రోజు. 3వ రోజు షార్ట్ రెడీ ఉన్నది సార్. మాకు మధ్యలో ఈ వైసీపీతో కొంచెం లొల్లి అయింది ఉండే. మధ్యలో లొల్లి అయితే ఆ వైసీపీలో మాకు ఓవర్ సపోర్ట్ లేకుండా సార్ ఏమనుకుంటున్నా అంటే నేను నా బాధ కడుపు నొప్పి ఏమని చెప్తామో అని 2 చేతులు ఇట్లా వేసి సార్ నా మీద. 2 చేతులు ఏం సార్ ఏం సంగతి అన్నాను. ఏం చేస్తున్నావు అన్నాను. సార్ ఖాళీ ఉన్నా అన్నాను. ఆయన ఏమంటే నేను ఏమన్నా చెప్తానా అని ట్రై చేస్తున్నాను. మాకు దేవుడిని ఎప్పుడూ ఇక్కడ కుత్కల మీద ఓడని ఇట్లా చాకు పెట్టి సార్ చెప్తానని డిసైడ్. అప్పటిదాకా నేను సార్ కోసం సావడానికి కూడా రెడీ. నేను సార్కి ఏం చెప్పలే. ఏమన్నా మా శంకర్ గారు అధ్యక్షుడు ఉన్నాడు, ఆయనకి చెప్పిన. అది 3వ రోజు సార్. 4వ రోజు అందరు ఫోటోలు అడుగుతున్నారు, ఫోటోలు కావాలి అందరని. నేను అడగలేను, నువ్వు మా ఇంటికి వస్తాను సార్ అని. ఆ విధంగా సార్కు 5 రోజులు 5 జుమ్మికులైనా మీ 6 నుంచి సార్కు నా కడుపులో ఎప్పుడు సంతోష విషయం మీతో నేను పంచుకుంటున్నాను. అది నాగేష్ అన్న, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీరు ఇంతకుముందు గబ్బర్ సింగ్లో చేయలేదు కదా? కాటమరాయుడు చేశాను, ఓకే. అజ్ఞాతవాసి చేశాను. ఓకే. సార్ ఎంబడి ఉస్తాద్ భగత్ సింగ్. ఉస్తాద్ భగత్ సింగ్లో చేయలేదు నేను, అన్న వాళ్ళు చేశారు. ఓకే, మీరు చేయలేదా? నేను చేయలేదు. అయితే అన్న వాళ్ళు ఎంబడి ఉంటుంటే నేను ఎప్పుడు పోయినా కూడా. షూటింగ్ వెళ్ళారా ఉస్తాద్ భగత్ సింగ్? షూటింగ్కి వెళ్ళాను, వస్తాను కంపల్సరీ. ఎప్పుడైనా షూటింగ్ అన్న ఎంబడి వెళ్తాను నేను. ఓకే. షూటింగ్ లేకుండా కూడా మేము వెళ్తాం మామూలుగా. పవన్ కళ్యాణ్ సార్ మంగళగిరి కానీ విషయం కాదన్నా, మేము సొంత ప్రచారంకైనా నాకు వైసీపీలో 1,00,000 మంది కాల్ చేసిన, నా ఇంట్లో నా సొంతం అన్న కూడా సపోర్ట్ చేయలే. నాకు సికింద్రాబాద్ మార్కెట్ పిఎస్ ఆ పోలీస్ స్టేషన్లో ఆ సర్కల్ సార్ ఒక్కడు, మా నాగేష్ అన్న 24 గంటలు నా బండి మీద ఉండి ఆయన నాకు ఫుల్ సపోర్ట్ చేశాడు. అందుకే నేను పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి పోయినా, పవన్ కళ్యాణ్ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా మేము అన్న నేను ఇక సొంత అన్నదమ్ములు లేక ఉంటాం. మొన్న కొండగట్టు కూడా పోయినాం సార్ దగ్గరికి. కొండగట్టు దగ్గర పోతే మేము కొండగట్టు దర్శనం కూడా చేసుకోవాలి. అప్పటికి సార్ వచ్చిందాక ఆడనే ఇలవడ్డాక సార్ వచ్చినాక దర్శనం చేసుకొని బయటకు వచ్చి సాయన నేను నమ్ముతాను నమ్మనా ఎంత దూరంకి చూసి కళ్ళు చూసి ఇట్లా బండి వెళ్ళిపోయాక మళ్ళీ మేము ఆడికి వెళ్ళిపోయాం, గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయినాం. ఒక మినిమమ్ ఒక 20,000 మంది పోలీసు వాళ్ళు అంతా ఉన్నారు. పోలీసు వాళ్ళు ఒక 3-4 మంది పోలీసు వాళ్ళు. సాయన ఇట్లా పోయి ఇట్లా కారు ముంగడు ఆగితే బండ్లకని బయటికి సాయిక రా అని చెప్పి, నేను వస్తున్నా కదా ఇంటికి, నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్తున్నాను అందరు ముంగట. మళ్ళా ఆ కొండగట్టు పోయినాక కూడా సాయన మైండ్లో అంతా ఉంది సార్కు. అంటే యాక్చువల్ అక్కడ ఫామ్ హౌస్లోనా ఎవరు లేరు, అలర్ట్ లేదు. 200 మంది ఉన్న సార్కి సెక్యూరిటీగా నేను మొన్న అంతకుముందు కొండగట్ల ఫ్రీగా కలుస్తుందని నాకు సార్ని కలుద్దాము. ఎందుకంటే నాకు మన్మడు పుట్టాడు, మా అమ్మాయి మ్యారేజ్ అయింది రాలే కదా, మన్మడు పుట్టిండు. సారే పేరు పెట్టాలి. ఇప్పుడు కూడా మా మన్మన్ పేరు పెట్టలేదు. సారే వచ్చి మా మన్మన్కి ఆశీస్సులు పెట్టి, మా బిడ్డకు ఇలా ఆశీర్వాదం పెట్టి ఆయనే సారే పేరు పెట్టాలని కొండగట్టుకు వస్తుంది కదా, వెళ్ళి సార్ని రామందాం అంటే అక్కడ ఎక్కడ అవకాశం లేదు. అక్కడ పూజ అయింది, అక్కడ కూడా లేదు, ఇక్కడ ఎక్కడ అవకాశం లేదు. ఎక్కడ పోలీసు 2 నిమిషాలు ఓనిస్తలేరు. వీళ్ళందరినీ ఇడిచిపెట్టా డైరెక్ట్ సార్ ఇట్లా చూసిండు. సార్ ఇట్లా అన్నా, సార్ 5 నిమిషాలు మాట్లాడినాను రా అన్నాడు. వెళ్ళినా కారు ఆపేసి ఏం సార్ అన్నాను. సార్ నాకు మన్మడు పుట్టింది సార్, నువ్వు ఎప్పుడు వస్తున్నావు అంటే. సార్ నేను పక్క వస్తానని అన్నాడు. సార్ సరే మీరు ఎప్పుడు వచ్చినాక వెల్కమే. అప్పటిదాకా మన్మన్ పేరు పెట్టాను. మా వాళ్ళు కృషిగా గని అని పేరు పెట్టుకోరు. 3 పేర్లు తీసి పెట్టా. మా పవన్ కళ్యాణ్ సార్ వచ్చి మా మన్మన్, అది టెంపరీ పర్మనెంట్ కాదు. సార్ వచ్చి పెడితేనే మళ్ళీ పర్మనెంట్ పేరు అది. సో నెక్స్ట్ మంత్ వస్తా అన్నారు అయితే? నెక్స్ట్ మంత్ వస్తాను సార్. సో మూవీ అంటే ఈ సీక్వెన్స్ ఎలా ఉండబోతుంది? అంతాక్షరి లానే ఉంటుందా? అంతాక్షరి ముందు ఇప్పుడు ఆ కాలర్ ఎత్తరా సాంగ్లో మొత్తం మీరు అందరూ ఉన్నట్టున్నారు. ట్రైలర్లో చూస్తే రమేష్ అన్నది డైలాగ్ ఉంది. మీ రమేష్ అందరు గబ్బర్ సింగ్ బ్యాచ్లో విశంకట్ అన్న లేడు, చౌదరి అన్న లేడు, ప్లస్ ప్రభాస్ శ్రీను, పవన్ కళ్యాణ్ సార్ ఆయనలో చూసాం. సార్ ఎంబడి ఎన్నుకున్నాడు. మా గబ్బర్ సింగ్ బ్యాచ్లో 8 మందికి పేరు వచ్చిందన్న. 8 మందిలో విశంకట్ అన్న చనిపోయాడు, చౌదరి అన్న ఎక్కడ వాడి తెలియదు, హరిశంకర్ సార్ గెలుచు. ఇక మా 6 మందిలో 4 డైలాగులు ఉన్నాయి. విల్సన్ రాజు, జలక్లీ ఆజా,
నారాయణమూర్తి రమేష్ అన్నకు, నాకు और అమ్మ చూడాలా ప్రవీణ్కి 4 మంది డైలాగులు ఉన్నాయి. మేమేందంటే రమేష్ అన్న ఆ డైలాగ్ వచ్చింది, మాది సస్పెండ్ లో పెడతారేమో వాళ్ళు పట్టుకోవాలని ఎప్పుడు అలాంటి డైలాగ్ హీరోగు. ఇక మేము కూడా డైలాగ్ చెప్పాలంటే మాకు హరిశంకర్ సార్ అలాగా నువ్వు ముందు చెప్తావు అని అంటే దాని విషయంలో నేను మా డైలాగ్ చెప్తలేను, అవి ఆపెట్టాడు. సినిమాలో థియేటర్లో చూసి మా డైలాగ్ అంతాక్షరికి ఎంత పండిందో ఈ సీన్ కూడా అట్లా పండుతుంది అన్న మాకు. ఎందుకంటే సార్తో సినిమా చేయాలని మాకు భీమ్లా నాయక్లో కూడా మాకు ఒక్కొక్కరికి 10 కాస్ట్యూమ్ గుర్తిపించి భీమ్లా నాయక్ సాంగ్ మేమే వాడాలి. గబ్బర్ సింగ్ బ్యాచ్ త్రివిక్రమ్ సారు, ఆది, సునీల్ గారితో వాళ్ళతో పాడిపించిండు. పవన్ కళ్యాణ్ సార్ ఎంతో ట్రై చేస్తుండు. యాక్చువల్లీ ఈ లీడ్లో కూడా ఉన్నామో లేదో నాకు కూడా తెలుస్తుంది. హరిశంకర్ సార్, పవన్ కళ్యాణ్ సార్ మాట్లాడి గబ్బర్ సింగ్ టీం ఎక్కడో పెట్టాలంటే స్టోరీ బట్టి మేము ఉండాలనో లేదో కానీ ఆ సీన్ బట్టి మాకు దాన్ని డెవలప్ చేసి హరిశంకర్ సార్, పవన్ కళ్యాణ్ సార్ మా దేవుళ్ళు మా కోసం ఆలోచించి ఆ సీన్ డెవలప్ చేసి పెట్టారు. అసలు మేమైతే చాలా ఖుషి పడ్డాము. గబ్బర్ సింగ్ అంతాక్షరి ఎంత ఖుషి పడ్డామో ఈ సీన్ కూడా అంత పండుతుంది, సినిమాలో హైలైట్ అవుతుందని కూడా మేము ఆశపడతాం. ఎంత టైం ఉంటుంది మీ సీక్వెన్స్ అంతా? అంతాక్షరి 70 నిమిషాలు ఉందన్న. సాంగ్ వచ్చి 4, మాదొక 4, 8 నిమిషాలు ఉండొచ్చు అని అనుకుంటా. 8 నిమిషాలు సాంగ్కి ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్లో సార్ని మామూలుగా పొగడము. ఇప్పుడు పొగడాడు ఏంది, మా దేవుడు ఆయన, మా గాడ్ ఆయనని, ఆ పొగడు తక్కువనే అది. ఓకే, అన్ని సాంగ్స్కి ఆయన డాన్స్ చేస్తారు, వేరే హీరోస్ సాంగ్స్ ప్లే అవుతూ ఉంటాయి. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆయన డాన్స్ చేయడం సంథింగ్ ఇట్లా ఉంటుంది సీక్వెన్స్ అని మాట్లాడుతున్నారు. అది మా హరిశంకర్ సార్ అది లీక్ చేయాలనో తెలియదు. దాన్ని హరిశంకర్ ఏదో ఇంటర్వ్యూలో చూశాను, ఆయన అది చెప్పిండు. మేము అంత పెద్దోళ్ళం కాదు, మేము ఆ సినిమా రేపు థియేటర్లోనే ఆ విషయం మేము మాట్లాడాలంటే రేపు మళ్ళీ నెక్స్ట్ హరిశంకర్ సార్ పెద్ద హీరో డేట్ ఇచ్చినప్పుడు మేము మళ్ళీ కనిపించలేము. ఇప్పుడు అది మేము అమ్మాయిని అడగదు, సినిమాలోనే చూడాలని కోరుకుంటున్నాము. ఫిష్ వెంకట్ గారిని మిస్ అయ్యారా? ఎందుకంటే గబ్బర్ సింగ్లో కూడా ఆయన అంత్యాక్షరిలో సాంగ్ పాడడం అదంతా కూడా చాలా కామెడీగా బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు మిస్ అయ్యారా హరిశంకర్ గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ? ఏమైనా డిస్కషన్ వచ్చిందా? బ్యాచ్ ఎవరెవరు ఉన్నారు, ఎవరు లేరు? హరిశంకర్ సార్ ప్రతిదానికి మాకు డిస్కషన్ చేయడు. హరిశంకర్ సార్ సినిమాలో 100% బాబీ గారు అని ఉంటారు. బాబీ సార్ మాతో పర్సనల్గా పిలిచి ఈరోజు ఫిష్ శంకర్ లేడు సాయి ఉంటే ఈ డైలాగ్ ఆయనదే. ఇప్పుడు రమేష్ చెప్పే డైలాగో నేను చెప్పే డైలాగో ఏదో ఒకటి ఈ డైలాగ్ ఆయనదే, ఆడ కూర్చుంటే ఫిష్ శంకటే ఈరోజు లేడా అని చెప్పి ఆయన కూడా బాబీ సార్ కూడా బాధపడ్డాడు. మేము కూడా అందరం బాబీ సార్ ఒక సాయి అంటే అందరం వెళ్ళి మాట్లాడుతుంటే 10 నిమిషాల దాకా డిస్కషన్ చేస్తున్నాం ఫిష్ శంకట్ కోసం. ఇక మీరు కూడా బాగా అండగిలా పడ్డారు, ఇంట్లోకి బాగా సపోర్ట్ చేసారు. అది మేము ఆ రోజు రావాలనుకున్నాము, వేరే షూటింగ్లో ఉండే, మీరు సపోర్ట్ చేసారు, మీరు అట్లా యూనిట్ ఉండాలి అది ఇది అని చెప్పి బాధ అయితే పడ్డాడు సార్. ఆ రోజు ఫిష్ వెంకట్ ఉస్తాద్ భగత్ సింగ్ లేదని చెప్పి అయితే బాధపడ్డాడు మా బాబు గారు. ఓకే, సో ఫిష్ వెంకట్ గారు ఫ్యామిలీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఏంటి అసలు? ఫిష్ వెంకట్ వాళ్ళ ఫ్యామిలీ అంటే అసలు ఆయన మీదనే ఇల్లు నడుస్తుండే. సరే 2 కొడుకులు ఉన్నారని చెప్పి లోకానికి అంతా ఇరక, 2 కొడుకులు వేస్ట్ అంటే ఆ బస్సు తగ్గట్టుగా వాళ్ళు వెరిగారు. ఒక నాయనేమో షూటింగ్లోకి వెళ్తుండే కొడుకులు ఏమైందో పట్టించుకోలే, అరే నా కొడుకులే కదా నాలాగా వెరిగిరని ఆ విధంగా ఫిష్ వెంకట్ అన్న ఎక్కువ వాళ్ళని మౌల్డ్ చేయలేదు. ఈరోజు మా వదిన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. మేము కలమ్మ పిల్లలమే, ఎందుకంటే వాళ్ళ ఇంటి పరిస్థితి మాకు తెలుసు. వాళ్ళ కూతురు నాకు కాల్ చేస్తుంది, ఫిష్ వెంకట్ అన్న లేడు, నా ఆరోగ్యం కూడా బాగాలేదు, మీరు అప్పుడు మాట్లాడి విన్నారు. ఇప్పుడు మనోజ్ అన్న అన్నారు, మన పొలిటికల్గా మన కాసాని జ్ఞానేశ్వరి గారు అన్నారు, కొంతమంది దగ్గర తీసుకెళ్ళాలని అని అడుగుతున్నారు. వాళ్ళని కూడా 2-3 సార్లు అడిగిన, సరే చేద్దామని అన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నారో ఫిష్ వెంకటానికి అభిమానిగా ఓ తమ్ముళ్ళగా చూసుకురు. అలా ఫ్యామిలీలో వాళ్ళ మిస్సెస్కి ఏమైనా చేయాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటున్నాం అన్న మీ ఆర్ న్యూస్ ఛానల్. దాదాపు అందరు స్టార్ హీరోస్ సినిమాలోనూ ఆయన వర్క్ చేశాడు కదా. అవును, వాళ్ళు ఏం హెల్ప్ చేయలేదా ఫ్యామిలీకి? అదే మ్యాక్సిమము ఇప్పుడు బాగానే అమౌంట్ ఏదో హెల్ప్ చేశారు, కొంత అమౌంట్ కలెక్ట్ అయింది, అదేదో మిస్యూజ్ కూడా అయిందని కూడా తెలిసింది. అది వాళ్ళ అమ్మాయి ఏం చేసిందంటే ఇట్లనే ఒక సోషల్ మీడియా ఒక యూట్యూబ్ ఛానల్కి మీరు ప్రభాస్ గారిని అడిగారంటే ప్రభాస్ వాళ్ళ మేనేజర్ కాల్ చేశాడు నాకు, ఇట్లా సారు ఎట్లా ఉన్నాడు ఫిష్ వెంకట్ అని అడిగిండు అని ప్రభాస్ గారు వాళ్ళ మేనేజర్ కాల్ చేసిండని చెప్పేసి ఆ సోషల్ మీడియా ఆయనకు ఛానల్కి వైప్ కావాలని ప్రభాస్ గారు 50 లక్షలు పంపిస్తున్నారు అని చెప్పేసి దాన్ని మొత్తం వైలర్ చేసేసి దాన్ని
నన్ను వైలర్ చేశారు. తర్వాత నాకు ప్రభాస్ సినన్న గబ్బర్ సింగ్ నుంచి మాకు బాగా పరిచయము. వాళ్ళ కూతురు ప్రభాస్ సినన్నతో మాట్లాడిపి ఇట్లా అంతా వైలర్ అయింది, ఎవరు హెల్ప్ చేస్తలేరు అది ఇది అని అంటే నేను నంబర్ ఇచ్చిన, అలా సావ్ అయిపోయినాక తర్వాత మనం మాట్లాడదామని అన్నారు. ఇప్పుడు ఆయన మనసులో ప్రభాస్ గారు చేయాలంటే అది చిన్న ఆయన ఒక ఎంటకమ్మందాము. ఆయన ఆర్మీలోకే 1000 కోట్లు పంపించిన ఆయన 50 లక్షలు అది పెద్ద మాట కాదు. అది ఆయన కోపం వచ్చిందా ఆ వైలర్ అయినందుకు, అది ఏమైందో మరి ఇంతవరకైతే అక్కడికైనా ప్రభాస్ సార్ నుంచి అయితే ఫిషింగ్ గట్ వాళ్ళ ఫ్యామిలీకి ఏం అందలేదు. వాళ్ళ ఏదైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించి వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా ప్రభాస్ సార్ ఏమైనా పంపించాలి. అలానే ఆదిలో జూనియర్ ఎన్టీఆర్ తోడగొట్టు చిన్న అని చెప్పేసి తన ఆ సినిమానే హైలైట్, ఎవరైనా సరే తోడగొట్టు అని చెప్పి బాగా హైలైట్ అయింది. జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా బాగా ఇష్టం ఫిషింగ్ గట్ అన్నకు. జూనియర్ ఎన్టీఆర్ అన్న కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఏమైనా చేయాలని ఈ ఛానల్ తరపుగా సార్ కూడా చూడాలి. రిక్వెస్ట్ నువ్వు నన్ను అడగని కూడా అనవచ్చు. రిక్వెస్ట్ అంటే వాళ్ళ పరిస్థితి మాకు చూస్తున్నాము, వాళ్ళు నాకు కాల్ చేసి అడుగుతున్నారు, రిక్వెస్ట్గా మేము. చాలామంది ఇండస్ట్రీ గురించి ఇక్కడే ఎందుకు అందరితో యాక్ట్ చేసిన అంత సీనియర్ యాక్టర్కి ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదు అని ఇండస్ట్రీని కూడా తప్పుపడుతూ కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అది యాక్సెప్ట్ చేస్తారా, ఏమంటారు మీరు? అంటే ఏదైనా ఒక ప్రొడ్యూసర్ ఒక షూటింగ్ చేయించుకొని మా రికమెండేషన్ ఏం మాట్లాడిని ఇస్తున్నారు అని భరద్వాజ్ అన్న కూడా మాట్లాడినంటే ఎందుకు హెల్ప్ చేయాలి, ఇచ్చిన రికమెండేషన్ కాపాడుకోవాలి, దాన్ని జాగల పైన ఎక్కడో చేయాలి. అలా వచ్చిన డబ్బులతో తాగుడు చేసేదని ఉన్న ఆర్టిస్ట్గా మా వెంకటన్న కూడా చాలా తప్పు ఉన్నది. అలాగనే సేమ్ పరిస్థితి ఆర్టిస్ట్కి అంత పెద్ద ఎదిగినా కూడా మాలో కార్డు తీసుకోవాలి ఆయన, మాలో కార్డు తీసుకోలేడు ఆయన. అది ఒకటి ఆర్టిస్ట్లో వలన వెళ్ళపాటి అడగాలన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఒక యూనియన్లో కార్డు ఉండాలి. సపోజ్ మా డైలాగ్ ఆర్టిస్టుల యూనియన్లో కూడా కార్డు లేదు విషయం కటికి, అలాంటి ఆయన తప్పులు చేసిండు. ఇంకోటి పర్సనల్గా ఆయన ఫ్రెండ్షిప్ ఒక సర్కిల్ ఉన్నది. వచ్చిన పైసలు మేమేమైనా 500 నుంచి ఒక 5000 ఒక 10,000 ఆర్టిస్ట్ ఏమైనా అని మా కన్నా కూడా ఆయన 50,000 తీసుకున్న దినం ఉంది. ఒక సినిమాకు ఒక 20 రోజులు చేసిన పని ఉన్నది. 50,000 20 రోజులు అంటే 5 లక్షలు జమ అయిపోయినాయి. అలాగే ఆయన అందరూ అనుకుంటారు ఆ పైసలు తీసుకొని ఒక డెవలప్ చేసుకోవాలి అవన్నీ అని. ఇప్పుడు పెద్దవాళ్ళు కూడా అనవచ్చు, అది తప్పులు కాదు, అది వాళ్ళు కూడా అన్నది కరెక్టే. మనం వచ్చినామో ప్రతి ఒక్క ఆర్టిస్టు ఏదైనా సరే ఏ షోకున్నా కూడా సరే 1-2 పెగ్గులు మందు తాగినైనా కూడా 2 పెగ్గులు తాగి ఆడికి ఆనందం పడి మన ఫ్యామిలీ మన పిల్లలు మనకు దేవుడు 100 ఏళ్ళు అవసరించిండు, ఆడదాకా మనం బతకాలని ట్రై చేయాలి. ఇలా వచ్చినవి పైసలు అని చెప్పి తాగుడు ఎంజాయ్ దోస్తులు చాలా మంది చెప్తారు ఇది చేయాలి అది చేయాలని. అది ఒక చోట అయినా ఒక చోట చేయాలి. మన ఫ్యామిలీ మనం నమ్ముకొని ఉన్నదని. ఇప్పుడు భరద్వాజ్ అని కాదు కొంచెం చాలా మంది అన్నారు ఎందుకు హెల్ప్ చేయాలని. అది ఆయన అన్నాడు కరెక్టే, వీళ్ళు తప్పు చేసి కరెక్టే. మళ్ళీ రిటర్న్ ఇంకో ఆర్టిస్ట్ అట్లా కావద్దు, మీ జాగ్రత్త మీరు ఉండాలని మా గబ్బర్ సింగ్ కోరుకుంటున్నాం. కానీ అన్న వాళ్ళు కూడా మస్తు హెల్ప్ చేశారు. గబ్బర్ సింగ్ టీం కూడా మొత్తం ఎంకాడికి ఫిష్ ఎంకాడికి అంతకుముందుకు ఏం చూడలే అన్న, ఎవ్వరు చూడలే, ఏ హాస్పిటల్ కూడా పోలే వాళ్ళు. వీళ్ళు పోయినప్పుడు కూడా పోయి మొత్తం అందరి దగ్గర హెల్ప్ చేస్తే ఒక 20 lakhs దాకా అయినాయి. 20 lakhs కూడా ఇచ్చినాక మళ్ళీ హాస్పిటల్ కూడా ఇచ్చి హాస్పిటల్ తలసాని శ్రీనివాస్ గారు కూడా పోయి ఇట్లా కట్టుకోలేని పరిస్థితి ఉందంటే హాస్పిటల్ పైసలు కూడా మాఫ్ చేయించిన. కానీ గబ్బర్ సింగ్ టీం అయితే ఏదైతే ఉందో అన్న చాలా హెల్ప్ చేసిరు వాళ్ళకి. ఓకే, కానీ అంటే మీరు అప్పుడు చాలా గట్టిగా మాట్లాడారు, ఇండస్ట్రీ నుంచి హెల్ప్ చేయట్లేదని చెప్పేసి స్టార్ హీరోస్ గురించి మాట్లాడారు. దానివల్ల మీకు సినిమాల్లో అవకాశాలు తగ్గినాయి, ఇది నిజమేనా? సపోజ్ 100% అన్న. ఎందుకంటే మేమంతా చిన్న ఆర్టిస్టు, మేము ఒకరిని అలా అడగడం కూడా మేము తర్వాత ఆలోచించిన అది తప్పే కదా అని. ఇప్పుడు మాకు అందరు హీరోలు ఎవరి ముఖం అంటే పవన్ కళ్యాణ్ సార్ ముఖం చూసి మాకు చాలా సినిమాలు వచ్చే అవకాశం ఉండే. మాకు ఇప్పుడు కూడా 14 సంవత్సరాలైనా రోడ్డు పైనకి వెళ్తే ఇంటికి వెళ్ళే వరకు 100 ఫోటోలు చూస్తున్నాం. మనం ఇప్పుడు కూడా 14 సంవత్సరాలు గబ్బర్ సింగ్ తర్వాత కూడా మేము రోడ్డు మీదకి వెళ్తుంటే ఒక 100 ఫోటోలు చూస్తాం. మా గెటప్కి ఒక్కొక్కడు బెంచ్ కార్లో దిగి మాతో ఫోటో చూస్తున్నారు. ఆ విధంగా మేముండి ఇక కొంతమంది ఉన్నారు, చిన్న చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకంత లేదు. మాకు ఇంత పేరు, ఇంత పబ్లిక్ పేరున్నా కూడా మా గబ్బర్ సింగ్ టీంని ఎంతో బిజీ అయిపోతామని మా పవన్ కళ్యాణ్ సార్ కూడా 3వ రోజు ఇంటికి పిలిచి భోజనాన్ని పిలిచారు సార్. మాకు భోజనాన్ని పిలిచి మా కోసము మా గబ్బర్ సింగ్ టీం మొత్తం ఒక 12:45 పోతే నేను షూటింగ్ అయినా ఏదైనా లేట్ పోతా 1:40 దాకా మా కోసం సార్ వెయిట్ చేసి మాకు అందరి గురించి సాయి రాలేదంటే అప్పుడు పండి వెళ్ళి లోపలికి వెళ్తే ఆయన చేతులు మాకు భోజనం చేయించి సాయి
మా కోసం ఒకసారి వస్తే మీ అంతా వేసుకొని 3 సార్లు ఉన్నారు, మీరు చాలా బాగా చేసిరు అని సార్ ఒప్పుకొని మీరు చాలా బిజీ అవుతారు, ఇంకా ఎన్ని షూటింగ్లో మీరు డేట్లు వచ్చినాయంటే అప్పటికి ఇంకా అంతాశ్రీ అది అంత సినిమా పెద్ద హైలైట్, ఇంకా మాకు వేరే డైరెక్టర్లు ఇంకా మాకు ఏం అవకాశం లేదు. సార్ ఇంకేం ఏ డైరెక్టర్ ఇంకేం ఫోన్లు చేయలేదని అన్నాం. అంటే మాకు పవన్ కళ్యాణ్ సార్ మళ్ళీ ఆయన అడగడమే గొప్ప, ఇంకెన్ని సినిమాలు అంటే ఇప్పటి నుంచి బిజీ అవుతారు అని అన్నాడు. మేము సార్తోని బాగా ఖుషిపడ్డాం. అరే ఒక ఎంటిక మందము పవన్ కళ్యాణ్ అభిమానులు మొత్తం మన ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ పోయినా, కర్ణాటక పోయినా, ఇక్కడ బెంగళూరు పోయినా కూడా పవన్ కళ్యాణ్ ఎంత ఇష్టపడతారో రానా రానా అని అంత పిలుస్తారు. ఈ మా డైరెక్టర్ సార్లు మనకి ఎందుకు మా కోసము మా గెటప్ మట్టి ఏదైనా మాకు కూడా కొంచెం అవకాశాలు ఇస్తారని ఆలోచించడం. ఈ ప్రశంకటన వల్లే మన కోపం ఉంటే మీ ఆర్ న్యూస్ ఛానల్ వల్ల మేము ఉంటే తప్పు క్షమించాలని కూడా కోరుకుంటున్నాం. ఓకే. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి కొంతమంది అంటే బజ్ లేదు, సినిమా ఎలా ఉంటుందో ఏంటో, ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం డౌట్గా ఉంది, ఇట్లా చాలామంది కామెంట్ చేస్తున్నారు. సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీ మాటల్లో చెప్పండి. సరే, రాజమౌళి సినిమా సార్ చేసిన RRR, బాహుబలి, మా పవన్ కళ్యాణ్ సార్ ఇంకా 100 సినిమాలు చేసినా కూడా ఓజీ ఒక లెక్క ఉంటుంది, గ్యాంగ్స్టర్. ఈడ ఒక బాధ్యత డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఆ బాధ్యతతో ఈ స్టోరీ అలా వెళ్తుంటుంది. హరిశంకర్ సార్ అదన్నీ ఆలోచించుకొని సార్తో ఏమేమి చేపియాలి. అంత ముందుకు మేము అంతాసులా నువ్వు ఇట్లా నవ్వాలి ఇట్లా నవ్వాలన్నా కూడా ఒరిజినల్ నవ్వు పెట్టించేసాం మేము. అది 2 days చేసాము మేము సార్తోని. ఆ అంతాసు ఎంత పండిందో మీకు తెలుసు. అప్పుడున్న పవన్ కళ్యాణ్ది ఆ ఇన్సైడ్ తీసేసేయడము, ఆ మీదికి బెల్ట్ పెట్టడము, ఆ గబ్బర్ సింగ్లో ఆ విధంగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక డిప్యూటీ సీఎం, ఒక పవన్ కళ్యాణ్, ఒక మోడీ దగ్గర ఎంత గౌరవం ఉందో, ఎంత రెస్పెక్ట్ ఉందో, ఎంత ఫ్రెండ్షిప్ ఉందో మా హరిశంకర్ సార్ చూసుకొని ఆ విధంగా ఆయనని ఏ విధంగా మనం వాడుకోవాలని చెప్పి ఓజీలో ఆ డైరెక్టర్ గెరక, గబ్బర్ సింగ్లో ఈ డైరెక్టర్ గెరక, ఇంకా ఆ అభిమానులు ఎంతమంది ఉన్నారో డైరెక్టర్గా, ఆ బాధ్యతతో ఈ సినిమా ముందుకు వెళ్తుంది, స్టోరీ కూడా అలా పోతుంది. ఓకే. చూసారా మీరు ఏమన్నా తర్వాత అంటే అయిపోయిన తర్వాత, షూటింగ్ అయిపోయిన తర్వాత ఏమన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసిన తర్వాత కానీ రష్ కానీ ఇట్లా ఏమైనా చూసారా? సరే, అయితే డబ్బింగ్కి వెళ్ళాము, మా సినిమా అట్టుకు పెట్టారు. మేము సినిమా మొత్తము గబ్బర్ సింగ్లో 40 రోజులు చేసాము. ఈ సినిమాలో వచ్చి 6 రోజులే సాంగ్ లీడ్లో ఉంటాము. సార్ ముందు మా అదొక సీన్ ఉంటుంది, అంతే చేసాము. సినిమా మొత్తం 40 రోజులు ఆ గబ్బర్ సింగ్లో చెప్తే హరిశంకర్ ఎంత బల్లె గుద్దలు చెప్తుంటావు, నేను కూడా అట్లనే బల్లె గుద్ది చెప్తున్నా. పవన్ కళ్యాణ్ సార్ అయితే ఒక 2 గంటలు 10 నిమిషాలు సార్ కొంచెం వెయిటింగ్ ఉంటారు. ఆయన చూస్తే చాలు నాన్ వెజ్ ఫుల్ భోజనం తిన్నంత ఆనందం అయితే ఉంటారు. మా హరిశంకర్ సార్కి అయితే 100% పవన్ కళ్యాణ్ సినిమాకి న్యాయం చేసిన అని చెప్పి మాకు అయితే నమ్మకం ఉంది. పెద్ద హిట్ అవుతుంది అని అయితే మాకు భరోసా ఉంది. ఓకే. ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రం, ఈ డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. అండ్ ఇంకా నెగిటివ్గా కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. శ్యామల గారు సో ఆవిడ ట్వీట్ చేశారు, పక్క పార్టీ జెండా మోసే గోత్రం, పొత్తు పెట్టుకోకుండా గెలవలేని నక్షత్రం అని చెప్పేసి ఒక ట్వీట్ చేశారు. ఏం చెప్తారు ఆ ట్వీట్కి సంబంధించి మీరు? మేము ఆంధ్రప్రదేశ్లో ఇంకొక 30 సంవత్సరాల దాకా అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు అయితే వీళ్ళని ఎట్లా ఈడగొట్టాలా, వీళ్ళని ఏడ దొరికితే ఏమవుతుంది, ఏ డైలాగ్ ఎక్కడ పండుతుందో. ఈరోజు పవన్ కళ్యాణ్ సార్ ఆడియో ఫంక్షన్కి వచ్చాండి మొన్న. పవన్ కళ్యాణ్ సార్ ఎక్కడ రాకపోయినా పర్వాలే, వైసీపీ వాళ్ళు మా సినిమా పబ్లిసిటీ వాళ్ళు మాట్లాడితే చాలు మాకు. వాళ్ళు మాట్లాడితే ఒక 1000 కోట్ల పబ్లిసిటీ మేము డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఆ విధంగా మా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు బురద తల్లుతుంటారు. ఆ బురద తర్వాత వాళ్ళకే ఉంటుంది. ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు 3 నెలలు అవుతుంది అది. వాళ్ళు మా పవన్ కళ్యాణ్ సారు ఎక్కడెక్కడో ధర్నాలు పెట్టాడు, ఎక్కడెక్కడనో మీటింగ్లు పెట్టాడు. ఆ విధంగా వెళ్ళి వాళ్ళ నంద్రాలే ముయ్యనీకనే ఇప్పుడు అడ్వకేట్ ఫీజులు కట్టుకుంటా నంద్రాలే మూసుకుంటూ పోతున్నారు వాళ్ళు. ఆ నంద్రాలకు ఒక వైసీపీ ఇట్లా లడ్డూది గల్తీలనే దాన్నే మూసుకుంటూ పోతున్నారు అని. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక పని చేయలేదు, చంద్రబాబు నాయుడు 6 పథకాలలో చేసిండా లేదా, 6 పథకాలు అనక ముందుకు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అంతకుముందు తెలియదని ఇవాళ 6 పథకాలు కూడా రిలీజ్ అయిపోయినాయి. ఇంకా ఏడ అడగనీకి లేవు.
ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళ పొక్కలు వాళ్ళు మోసుకున్నానికే వాళ్ళకి సమయం దొరకదు. మాకు 30 ఏళ్ళ దాకా మా పవన్ కళ్యాణ్కైనా మాకు చంద్రబాబు నాయుడుకి ఏం కాదు. వీళ్ళు ముంగడు ఇంకా సాగుతుంది, ఆంధ్రప్రదేశ్ #1 ఉంటుందని మాకు నమ్మకం. మీకు ఇంతకు ముందు బాగా ఫోన్ కాల్స్ కూడా చేసి భయపెట్టినట్టున్నారు, థ్రెటనింగ్ కాల్స్ బాగా వచ్చినట్టు ఉన్నాయి మీకు? అంటే వచ్చాయి. నేనేందమంటేనంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయినా ఏమన్నా ఒక పథకం చెప్పిండు, రిలీజ్ చేయలేదు. ఒక రోడ్లు వేయలేదు. ఒక అమరావతి కోసం ఇది మోడీ సార్ ఇది నదిలు వేయలేదు, ఇది వేయలేదు అని చెప్పి పోలవరం కోసం మాట్లాడండి మీరు అని వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ బిడ్డలని వాళ్ళని వీళ్ళని. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, నేను పవన్ కళ్యాణ్ సార్ని, ఇదే రోజా మేడంని, నేను ఎవరిని ఎమోషన్గా వచ్చిన ఒక మాటకు దాని కూడా నేను సారీ చెప్పిన. ఫస్ట్ ఏంటంటే గాడిదిన కొడుకుకు 55 ఏళ్ళు వచ్చినాయి. 4 రోజులు హైదరాబాద్లో ఉంటాడు, 2 రోజులు మంగళగిరిలో ఉంటాడు. మీ ఛానల్ తరం నుంచి ఎవరో వైసీపీ వాళ్ళు ఉన్నారు అన్న, నేను వాళ్ళకి చెప్తున్నా, నేను గాడిదిన కొడుకుకు 55 ఏళ్ళు వచ్చినాయి, 4 రోజులు హైదరాబాద్లో ఉంటారు, 2 రోజులు మంగళగిరిలో ఉంటారు. అలాంటి ఎందుకు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు, ఎందుకు వీళ్ళకి పదవులు అని చెప్పి అన్నందుకు, గాడిదిన కొడుకు అన్నందుకు రోజా మేడని బర్రె పిల్లని అన్న. నేను ఆ విధంగా నాకు ఎమోషన్లా మా తెలంగాణలో ఏంటంటే ఒక పదం ఏంది, అరే మా నాయన అడే కొడక, అరే ఎడిగోతున్నావురా, నేను నన్ను కొడుక అన్నను కొడక అనేది తెలంగాణలో ఉత్త పదం. నేను ఎమోషన్లో వైసీపీ కొడుకులారు అన్నందుకు వైసీపీ వాళ్ళ మొత్తంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ ఇంటికి మందికి మా వైసీపీ వాళ్ళ దాంట్లో కూడా మాకు కూడా చాలా మంది, ఎందుకు అన్నయ్య నీకు అవసరం అన్నయ్య, పొలిటికల్లో నువ్వెందుకు పోతున్నావు అన్న, దీనికి సారీ చెప్పాను అంటే ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో వెళ్ళి నేను సారీ కూడా చెప్పా, లెటర్ కూడా రాశాను. నాకు అంత హోదా లేదు, నేను ఒక ఎమ్మెల్యే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నేను ఎదుగు రాలేదు. ఈ మాట కూడా నాకు కూడా నా పిల్లలు నా అందరికీ ఆలోచించుకొని నేను చెప్పి వైసీపీ కొడుకులాని అన్నందుకు అది నేను ఎమోషన్లో వచ్చింది, నేను సారీ భయ్యా అని చెప్పి అందరు కూడా క్షమించాను కూడా చెప్పిన. ఆ పదం నేను వెనుక తీసుకున్నా. వైసీపీలో రోజా మేడంని ఈరోజు 151 సీట్లో రోజా మేడంలో ఒక 5-6 మంది పాలిటిక్లో ఉండి, నేనైతే అప్పుడు గెలిచినప్పుడు మేము కూడా జనసేన ప్రచారం పోయినప్పుడు మీకు మ్యాక్సిమం 15 నుంచి 20 ఏళ్ళు ఫిక్స్ జగన్ సార్ ఫిక్స్ ఉంటాడు అనుకున్నాం. జగన్ సార్ సీఎంగా ఫిక్స్ ఉంటాడు అనుకున్నాం అని ఆయన ఉన్న పథకాలు అవి అన్నీ బాగానే రిలీజ్ చేసిండు, ఫిక్స్ అనుకున్నాం మేము అని. ఆ పార్టీల్లో ఒక 8 మంది నోరు దురద వాళ్ళు ఉన్నారో వాళ్ళే ఈరోజు 151 సీట్ నుంచి 8 సీట్లకు తీసుకొచ్చారు వాళ్ళు. సరే 11 సీట్లకు తీసుకొచ్చారు వాళ్ళు. ఆ విధంగా మొన్న తిరుపతిలో నేను అన్న మాట ఇది బర్రె పిల్ల ఏమన్నా అన్న కదా, ఆయమ వైసీపీలకేని వాళ్ళు కొంతమంది టీడీపీలో పోయింటే ఈ పార్టీలకేం జెండా వేసుకుని ఆడినని అదే వైసీపీలు నేను అనొచ్చాను, నాకు ఫోన్ చేసిన వాళ్ళు అదే రోజా మేడము మీదే వైసీపీలో ఉండి మీరు అరే నేనైతే అంత పదం వాడలేదు, నేను ఏదో మా తెలంగాణలో ఉత్త పదం అని ఆ పదం వాడలేదు అని. ఆ పదము ఆ రోజా మేడము అదే వైసీపీ ఆ కార్యకర్తలు రోజా మేడం అడుగుతారా అని మళ్ళీ తర్వాత కూడా నాకు మా పార్టీలో ఉన్నది అని కొంతమంది తిట్టిన వాళ్ళు ఉన్నారు అన్న. ఇంకా చెప్పుకుంటే ఇంకా చాలా ఉన్నాయని, కడుపు నొప్పి చాలా ఉన్నాయని అని. పవన్ కళ్యాణ్ ఒక మంచి వ్యక్తి అన్న, మేము 9 సినిమాల నుంచి చేసి చూస్తున్నాము. ఇవన్నీ తెలుసా ఆయన మీతో దీని గురించి ఏమైనా మాట్లాడు? అదే మొన్న నేను అంటున్నాను కదా, ఉస్తాద్ భగత్ సింగ్లా అంటే అందరూ అన్న చెప్తాడేమన్నా ఆంధ్రప్రదేశ్లో అందరు తెలంగాణలో ఏమంటారు అనుకుంటా అంటే, మేము పవన్ కళ్యాణ్ ఇట్లా చెప్పిస్తాడేమో సాయి, పవన్ కళ్యాణ్తో ఈ మాట అనిపిస్తాడేమో అని. నేను నా 5 మంది పిల్లలు మీటొట్ట అన్న, సారదారి పోతే మా కష్టాలే చెప్పుకుంటామని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు సాయి ఇట్లా వైసీపీలో తిట్టు ఇది తిట్టు, నన్ను కాదు నేను కాదు ఎవ్వరికి కూడా అట్లా నేర్పాడు. ఆయన మంచి వ్యక్తి. దాని తర్వాత మేమన్నాడు గవర్నమెంట్ ఉన్నది సాయి, వాళ్ళు పోలీసు వాళ్ళు చూసుకుంటారు, సాయి ఎందుకు అలా మాట్లాడి నన్నే తిట్టి. మేము కూడా ఇంత పెద్ద ఇష్యూ అయినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సాయన్నకు ఒక 1,00,000 ఫోన్లు వచ్చినా కూడా ఇప్పటిదాకా ఎవరికి చెప్పలేనా, ఇంత ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలే. మళ్ళీ అన్న షూటింగ్ చేసేటప్పుడు కూడా చెప్తారేమో అనుకోరు అందరు, కానీ ఎవ్వరికి చెప్పలే మేము. ఓకే, అది రైట్ అన్న. సో ఎనీవేస్, రేపు ఉస్తాద్ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ఉస్తాద్ భగత్ సింగ్ గ్రాండ్గా రిలీజ్ అవ్వబోతుంది. ఫ్యాన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎస్పెషల్లీ మీతో ఆ సీక్వెన్స్ మళ్ళీ 14 ఇయర్స్ తర్వాత అంత్యాక్షరి సీక్వెన్స్లు అన్నీ రిపీట్ అవ్వబోతుంది, దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేయబోతున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్లో ఉన్నారు.
రేపు ఉస్తాద్ భగత్ సింగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. మీకు గబ్బర్ సింగ్ నుంచి ఇప్పుడు వరకు గబ్బర్ సింగ్ బ్యాచ్ అని ఎట్లా ముద్రపడిందో నెక్స్ట్ మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ బ్యాచ్ చెప్పుకుంటారన్న అలా మళ్ళీ చెప్పుకోవాలి. నెక్స్ట్ ఆర్ న్యూస్ ఛానల్ వాళ్ళ తరఫు నుంచి చెప్తున్నామన్నా, మాకు ఉస్తాద్ భగత్ సింగ్ 19వ తారీఖు రిలీజు, ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది రిలీజు. మా గబ్బర్ సింగ్లో సాయిని ఉగాది థియేటర్లో మరి మేము వెళ్తున్నాము. మేము మ్యాక్సిమం కొద్ది మంది కన్నా ఉగాది పచ్చడి వాళ్ళకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మేము పచ్చడి తీసుకుపోయి థియేటర్లో అందరికీ ఇస్తున్నాము. ఎందుకంటే ఆ రోజు ఫుల్ నోరు స్వీట్ గా ఇంటికి వెళ్ళాలి, సినిమా చూసుకొని పోవాలని మా గబ్బర్ సింగ్ టీంలో నేను థియేటర్ ఒకటి త్వరలో మీరు కూడా మీకు కూడా వచ్చాక చెప్తాం అప్పుడు. ఓకే 2025 అన్న ఆల్రెడీ ఓజీ రికార్డ్ ఇరగొట్టింది. చిరంజీవి సినిమా కూడా రికార్డ్ 2026లో కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రికార్డ్ ఇరగొడుతుంది. మన రామ్ చరణ్ కూడా ఉన్నది. ఈ మెగా ఫ్యామిలీ రికార్డ్ ఇప్పుడు చూడండి, మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఆల్రెడీ మళ్ళా గబ్బర్ సింగ్ 14 సంవత్సరాలు అని చెప్పుకొని ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ 20 సంవత్సరాలు చెప్పుకుంటారు చూడన్న మీరు. ఎస్ డెఫినెట్లీ. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా పవన్ కళ్యాణ్ సార్కు మళ్ళా నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ సార్ సీఎం కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం అన్న. రైట్, ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.